నమస్తే K24 న్యూస్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ట్రాఫిక్ పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ట్రాఫిక్ ఎస్ఐ వెంకటేశ్వర్లు వాహనదారులకు కీలక సూచనలు చేశారు. మద్యం సేవించి వాహనం నడిపితే రూపాయలు 10,000 జరిమానా విధిస్తామని హెచ్చరించారు. హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని తెలిపారు. లైసెన్స్ లేని వారు వెంటనే తీసుకోవాలని సూచించారు. డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వాడితే ప్రమాదాలు తప్పవని పేర్కొన్నారు. అందరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి సురక్షితంగా ప్రయాణించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. నువ్వు ఉండి గ్రౌండ్ అనేది రెండు అడుగులు వెనకాలకు ఇప్పుడు ఇట్లా పోయేది చక్కగా పోయేది లాంగ్ రూట్ అనేది అవతల లైన్ నుంచి పోయేది రాంగ్ రూట్. ఎదురు కూడా వచ్చి నువ్వు ఎంత జాగ్రత్త అయినా వాడు స్పీడ్ వస్తాడు ఒకటి సెల్ ఫోన్ చూసుకుంటే రోడ్లో తెలియదు. ఇంకోటి ఏంటంటే తాగితే 10,000 రూపాయలు ఫైన్ అవుతారు. ఆగి డ్రైవింగ్ చేయాలి. 10,000 రూపాయలు అదే కదా, అందుకని చెప్తుంది కదా. ఆ నెల జీతంతో ఒకసారి తాగితే 10,000 రూపాయలు అవుతుంది. అదే నువ్వు పొద్దుంతా పని చేసుకొని వాటర్ జేబులు పెట్టుకొని ఇంటికి పోయి తాగి ఎంత 120 రూపాయలు 200 రూపాయలు నువ్వు తాగేది ఆరామ్గా తాగి పడుకుంటే అయిపోతుంది కదా. రాదు తాగి డ్రైవింగ్ చేస్తే 10,000 రూపాయలు ఫైన్ అవుతుంది. వితౌట్ లైసెన్స్ 5,000 రూపాయలు ఫైన్ అవుతుంది. లైసెన్స్ తీసుకుంటే 1,200 1000 రూపాయలు ఫైన్ వల్ల లైసెన్స్ వస్తుంది. మీ సేవలకు పోయి నీ ఫోటో ఆధార్ కార్డు ఇస్తే ఫ్లాట్ బుక్ అవుతుంది. ఫ్లాట్ బుక్ అయితే తెల్లకపోతే మీకు లర్నింగ్ లైసెన్స్ అని ఇస్తారు. అది 6 months 6 నెలలు వ్యాలిడిటీ ఉంటుంది. ఆ లర్నింగ్ లైసెన్స్ చూసినా వదిలిపెడతాం మేము. ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నా అంటే అవేర్నెస్ తెలవడానికి చెప్తున్నాం. ఇంకా నెల రోజులు ఇక్కడే చెప్పిన తర్వాత నెల తర్వాత ఫైన్లు వేస్తున్నాం. ఫైన్లు వేస్తే ఇబ్బంది పడుతూ ఉంటారు. యాక్సిడెంట్ అయితే కింద పడితే మనకి ఏంటంటే తలకు దెబ్బ కాకపోతే మనం బతకగలుగుతాం. అది మీ సేవ గురించి మీ దాని గురించి చెప్తున్నాం. మీకు మన ఒక్కటి కుటుంబంలో మనం లేము అనుకుంటే మన పిల్లలు మన భార్య రోడ్డు పడుతుంది, ఇబ్బంది అయితే ఉంటుంది. హెల్మెట్ తప్పనిసరిగా పెట్టుకోవాలి. మా గురించి కాకుండా మీ జీవితం గురించిగా పెట్టుకోవాలి. పోలీసు భయానికి పెట్టుకుంటాను వాళ్ళకి కాదు. కదా సెల్ ఫోన్ డ్రైవింగ్ నేను ఇప్పుడే చెప్తున్నాను. సెల్ ఫోన్ డ్రైవింగ్ నువ్వు మైకంలో ఇస్తే సెల్ ఫోన్ మైకంలో ఉంటాడు, దాని మీదనే ఆలోచన ఉంటాడు. ఎదురుగా ఏది వచ్చేది కనబడదు. పోయి నువ్వే ముందర ముందున్నా లేదా బస్సు పుట్టుకుంటున్నావా ఏం జరగడం తెలియదు నీకు. వీడు ఎవడో పైసలు టెన్షన్ పెడతా అంటాడు, పైసలు మావా అంటే అంటాడు, నువ్వు దాని మీద ఉంటాడు. ఇట్లా ఇబ్బంది అయితే రాంగ్ రూట్ కూడా 100% పోవచ్చు.